సో హాయ్ అందరికీ. సో ఈరోజైతే మనం సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ యొక్క ఫంక్షన్స్, ఇంకా ప్రతి ఒక్క పార్ట్ ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది, ఇంకా ఎలా హోల్స్ వేయడానికి యూజ్ అవుతుంది అనేది అయితే చూద్దాం. సో సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అంటే ఏంటంటే స్మాల్ హోల్స్ వేయడానికి అయితే యూజ్ చేస్తారు. అదే ఇప్పుడు రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అయితే లార్జ్ హోల్స్ వేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇంకా ఈ మిషన్ అనేది బెంచ్ మీదన్నా పెట్టచ్చు, ఫ్లోర్ మీదన్నా పెట్టచ్చు. ఈ మిషన్ అనేది ప్యూర్లీ హ్యాండ్ కంట్రోల్ అనమాట. సో ఇప్పుడు మన హ్యాండ్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్క్ పీస్లు ఏమన్నా జామ్ అయ్యి ఏమన్నా స్ట్రక్ అయినా కానీ మనం ఏంటంటే డ్రిల్ బిట్ని రెస్క్యూ చేయొచ్చు. అంటే డ్రిల్ బిట్ అనేది అక్కడ ఆ స్ట్రక్ అయిన దగ్గర బ్రేక్ అయిపోకుండా మనం దాన్ని పైకి తీసుకొని రిలీజ్ చేసేయచ్చు అనమాట. ఇంకా కటింగ్ యాక్షన్ అంటే ఇప్పుడు కటింగ్ యాక్షన్ అంటే డ్రిల్ బిట్, ఆ డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్ బిట్ హోల్స్ వేస్తూ ఉంటుంది కదా. సో ఆ కటింగ్ యాక్షన్ కూడా మనమైతే సెన్స్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఈ మిషన్ అనేది ఎంత హోల్స్ వేయడం వరకు క్యాపబుల్ అంటే 0.35 mm టు 15 mm డయామీటర్ వరకు ఇదైతే హోల్స్ అయితే వేయగలుగుతుంది. అంతకుమించి పెద్ద హోల్స్ అయితే వేయలేదు. ఎందుకంటే ఇది ఓన్లీ స్మాల్ అండ్ యాక్యురేట్ హోల్స్ వరకే వేయడానికి అయితే యూస్ చేస్తారు. ఇంకా దీస్ మిషన్స్ రన్ ఎట్ హై స్పీడ్ యాజ్ హయ్యర్ 2000 RPM రేడియన్స్ పర్ మినిట్. అంటే 2000 RPM వరకు ఇదైతే స్పీడ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇంకా కామన్ పార్ట్స్ ఆఫ్ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ ఇప్పుడు మీరు అక్కడ ఇమేజ్లో చూసుకున్నట్టయితే బేసిక్ కాలం, క్లాంప్, టేబుల్, డ్రిల్, టీ స్లాట్, స్పిండిల్ హెడ్, ఫీడ్ హ్యాండిల్, పుల్లీ అండ్ బెల్ట్ అరేంజ్మెంట్, మోటార్. సో ఒక్కొక్క పార్ట్ ఒక ఫంక్షన్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు బేస్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్ వెయిట్ అంతా ఆ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కాలం సంగతికి వస్తే ఇప్పుడు కాలం ఏంటంటే ఇప్పుడు పైన మోటార్ కానీ, పుల్లీ అండ్ బెల్ట్ అరేంజ్మెంట్ కానీ, ఫీడ్ హ్యాండిల్ కానీ, స్పిండిల్ కానీ, ఇంకా టేబుల్ అదంతా అనే ఒక వర్టికల్ కాలం. ఆ పైన ఉన్న మెకానిజం అంతా మోటార్, ఫీడ్ హ్యాండిల్, టేబుల్ అవన్నిటినైతే ఆ వెయిట్ అంతా ఇదైతే మోస్తుందన్నమాట. నెక్స్ట్ టేబుల్. ఈ టేబుల్ అనేది క్యాస్ట్ ఐరన్తో బిల్డ్ చేశారు. ఇంకా దీనికి టీ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ టీ స్లాట్స్ ఎందుకంటే ఆ వర్క్ పీస్ అనేది మూవ్ అవ్వకుండా, అంటే ఎక్కడ కదలకుండా ఆ వర్క్ పీస్ అనేది ఆ టీ స్లాట్లో పెట్టి మనము వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా ఆర్మ్. నెక్స్ట్ ఇప్పుడు మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు పైన పుల్లీ అండ్ బెల్ట్ అరేంజ్మెంట్ ఉంది కదా, అది ఆ బెల్ట్ అనేది రొటేట్ అవుతూ కింద స్పిండిల్ ఉంది కదా దాన్ని రొటేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ మోటార్ పైన ఉన్న ఆ బెల్ట్ అనేది ఇంకా స్పిండిల్కి అటాచ్ అయి ఉన్న బెల్ట్ ఆ రెండు మూవ్ అవుతూ ఆ డ్రిల్లింగ్ మిషన్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా స్పిండిల్ హెడ్, ఫీడ్ హ్యాండిల్. ఆ ఫీడ్ హ్యాండిల్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫీడ్ హ్యాండిల్ని తిప్పుతూ ఉన్నప్పుడు డ్రిల్ బిట్ అనేది ఆ స్పిండిల్ అనేది కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వర్క్ పీస్ అనేది అక్కడ టేబుల్ పైన ప్లేస్ చేసినప్పుడు దా ఫీడ్ హ్యాండిల్ని మనం రొటేట్ చేసినప్పుడు ఆ డ్రిల్ బిట్ అనేది కిందకి వెళ్ళి మనకి యాక్యురేట్గా హోల్స్ అనేది వేస్తుందన్నమాట. సో ఇంకా క్లాంప్, టేబుల్కి ఉన్న క్లాంప్. ఆ క్లాంప్ ఏంటంటే టేబుల్ని పైకి కిందకి జరపడానికైతే యూజ్ అవుతుందన్నమాట. సో ఈ టేబుల్ని మెయిన్గా రేడియల్ ఆర్మ్ అని కూడా అంటారు. టేబుల్ని కాదు, కాలంని రేడియల్ ఆర్మ్ అని కూడా అంటారు. సో బేస్ అనేది కూడా క్యాస్ట్ ఐరన్తోనే బిల్డ్ చేశారనమాట. సో ఇదైతే సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ యూజెస్. ఇంకా డ్రిల్ హెడ్. ఈ డ్రిల్ హెడ్ ఏంటంటే
సో ఇదనమాట సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ గురించి. ఈ సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ అనేది మెయిన్‌గా స్మాల్ అండ్ యాక్యురేట్ హోల్స్ వేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో మనం ఈ డయాగ్రామ్ ఒక్కటి నేర్చుకున్నామంటే ఓన్‌గా కూడా రాయొచ్చనమాట. ఇంకా ఇంకా డయామీటర్ 0.35 టు 15 డయామీటర్ వరకు ఏదైతే హోల్స్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా దీని స్పీడ్ వచ్చేసి 2000 ఆర్‌పిఎం. ఇంకా ఇంకా మనకి దీని మెకానిజం తెలుసు కాబట్టి ఓన్గా కూడా ఎగ్జామ్కి ఇచ్చినప్పుడు రాయొచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇదైతే సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్ ఫంక్షన్స్, ఇంకా సెన్సిటివ్ డ్రిల్లింగ్ మిషన్లో ఉన్న అన్ని పార్ట్స్ చేసే ఫంక్షన్స్. సో ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్గా కొన్ని పాయింట్స్ అయితే నేను నోట్స్ లాగా ఇస్తాను. సో వీడియో లాస్ట్లో చూడండి. Sensitive drilling machine is used to make small and accurate holes at higher speed in lighter jobs. The machine can be mounted on the bench or floor. The machine is purely hand-controlled. The operator senses the cutting action at any instant. It is called as the sensitive drilling machine. These machines are capable of drilling small holes of diameter as small as 0.35 to 15 mm. These machines runs at a higher speed as high as 2000 revolutions per minute.